విలక్షణ దర్శకుడు బాల. ఆయన చేసే ఏ సినిమా అయినా ఏదో ఒక రకంగా సంచలనాత్మకంగా అవుతుందండి. జీవితంలో ఒక్కసారైనా బాలా దర్శకత్వంలో నటించాలనే కోరికను చాలామంది కథానాయకులు పెట్టుకొని ఉంటారండి. అలాంటి బాలా దర్శకత్వంలో నటించాలంటే కొన్ని త్యాగాలకు సిద్ధం కావాల్సిందేనండి. ఆయన ఎప్పుడు ఏ షాట్ తీస్తాడో తెలియదు. చాలా వరకు ఓపిక ఉండాలి. నటీనటులంతా అనుకున్న సమయానికి సెట్లో ఉండాల్సిందే. ఆయన సినిమాలు నటించాలంటే ఇంకా ఏ సినిమాలు పెట్టుకోకూడదండోయ్. ఆయన కథలోని పాత్రల గెటప్లు కూడా అలా ఉంటాయి మరి. అయితే మీ అందరికి ఇప్పుడు బాలా గురించి ఎందుకు చెప్తున్నానే కదా మీ అందరి డౌటు. మన ఎన్టీఆర్తో బాలా ఓ చిత్రాన్ని తీసే ఆలోచనలో ఉన్నాడనేది ఇప్పుడు ఫిలిం వర్గాల సమాచారం అండి. కొంతకాలం క్రిందట బాలాని కలిసిన మోహన్ లాల్ ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలు చెప్పాడంటండి. ఆ సమయంలోనే తన దగ్గరున్న ఓ కథ ఎన్టీఆర్కి తగ్గట్టుగా ఉంటుందని బాలాకి అనిపించిందంట. ఆ మరుక్షణం నుంచి బాలా ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పే ఆలోచనలో ఉన్న సమాచారం అందుతుందండోయ్. కానీ ఎన్టీఆరే తన సినిమా పనుల వల్ల ఆయనకు సమయం ఇవ్వలేదంట. అసలు పక్కా మాస్ కథానాయకుడిగా అభిమానుల అంచనాలకి తగ్గట్టుగా ఓ ఇమేజ్తో ఏడాదికి 2-3 సినిమాలు చేస్తూ వెళ్ళిపోయే ఎన్టీఆర్ బాలా సినిమా కోసం అన్నేసి త్యాగాలు చేయగలడా? ఆయన తరహా రగడ్ లుక్లో కనిపించే సాహసం చేయగలడా అన్నదే ఇప్పుడు మనందరిలో వెలువడ్డ ప్రశ్న అండి. అయితే దీనికి సమాధానంగా ఫిలిం నగర్ వర్గాలైతే ముమ్మాటికి డౌటే అంటున్నాయి. ఆయన అభిమానులకు కూడా అదంతగా నచ్చేలా లేదండి. మరి చూడాలి ఆ ప్రాజెక్ట్ ఎంతవరకు మొదలవుతుందో, లేదా ఇది గాసిప్గా మిగిలిపోతుందో. వెయిట్ అండ్ సీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.